ప్రైజ్ ద లార్డ్. ఫిబ్రవరి 13వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 8వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు కలిగే రాబడి చాలా రకాలుగా వస్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, మనకు కలిగే సంపాదన అయినా రాబడైనా అన్యాయంగా తెచ్చుకుంటే అది మనకి క్షేమం కాదు, మేలు కాదు అని చెప్తుంది. అన్యాయంగా ఎంత సంపాదించినా వ్యర్థమే. నీతితో న్యాయముతో కొంచెము సంపాదించినా అది ఎంతో శ్రేష్టం. అది కొంచెమే అయినా పూర్తిగా దానిని అనుభవించగలుగుతాం. నీకే కాదు, నీ కుటుంబానికి కూడా క్షేమాన్ని కలిగించే విధంగా ఉంటుంది. అందుకే అన్యాయంగా దేనిని తెచ్చుకోవద్దు. న్యాయంతో కష్టపడి దేవుని మీద ఆధారపడి మనం సంపాదించుకున్నప్పుడు మనకి క్షేమమే, మనతో ఉన్నవారికి కూడా క్షేమమే. గెహాజీ అబద్ధంతో అన్యాయంతో నయమాన్ దగ్గర సంపాదించుకున్నాడు. కానీ అది అతనికి క్షేమాన్ని ఇవ్వలేకపోయింది, కుష్ఠరోగాన్ని మిగిల్చింది. ఆకాను యెహోషువను మోసం చేసి దేవుని ఆజ్ఞను తిరస్కరించి సంపాదించుకోవాలనుకున్నాడు. అది కూడా కీడునే కలిగించింది. అందుకే అన్యాయంతో కాక న్యాయంతో సంపాదిద్దాం. మనం మేలు పొందుకుందాం, మనతో ఉన్న వారికి కూడా మేలు కలిగిద్దాం. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.